బాల్య దశను అతీత్య అంటే దాటి అతిమోహనమైన ద్వితీయ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ పౌగండ వయ అంటే ఆ స్థానానికి వచ్చినాడు అనమాట. కౌమార దశకు వచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ వత్స చిన్న చిన్ని లేగదూడలను చూసుకునే పని ఉండే కదా, దాన్ని వదిలిపెట్టినాడు. ఉపేక్ష్య అంటే వదిలిపెట్టి ఇప్పుడు ఉత్సాహంగా గోవుల మందను రక్షించే పనిని ప్రారంభించినాడు. ప్రావర్తతాహ అంటే ప్రారంభించినాడు. లేగ దూడలను చిన్ని చిన్ని దూడలను చూసుకునేవాడు వత్సపాలుడిగా. ఇప్పుడు గోపాలుడైనాడు అనమాట. అంటే గోవుల మందను రక్షించే పనిని స్వీకరించినాడు పరమాత్మ. అతీత్య బాల్యం జగతాం పతేత్వం ఉపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్ష్య వత్సవనముత్సవేన ప్రావర్తథాగో గణపాలనాయాం. ఈయన ఎట్లా ఉందట తన చేసే పని, పరమాత్మ తీసుకున్న పని అంటే ఎలా ఉంది అంటే, ఆయన అవతరించింది దేనికోసం అవతరించినాడు? భూమిని రక్షించడానికి. మనం స్టార్టింగ్ లో కృష్ణావతారంలో చెప్పుకున్నాం. గోరూపంలో భూమాత వెళ్ళి మిగిలిన దేవతలందరితో కలిసి బ్రహ్మదేవుడితో కలిసి స్వామిని ప్రార్థించింది అని. ఆ భూభారాన్ని తొలగించడానికి అంటే భూమిని రక్షించడానికి అవతార స్వీకరణ చేసినాడండి. దానికి అనుగుణంగా ఆవుల యొక్క రక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గోత్ర అనేది రెండు రకాలుగా వాడుతున్నారు అనమాట. అంటే భూమి అని కూడా, గోవు అని కూడా అనమాట. అట్లా తను ఏం చేస్తున్నాడు? తన ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ప్రవృత్తికి తగినట్లుగా రక్షణ ప్రారంభించినాడు అని. అంటే భూమిని రక్షిస్తున్నాడు, గోవులను కూడా రక్షిస్తూ ఉన్నాడు. గోత్ర అనేది గోవులకు భూమికి రెండిటికి ఉపయోగమయ్యే పదం అనమాట. అట్లాంటి పని మొదలు పెట్టినాడు. అవతరించినది పరిత్రాణ కృతి అంటే రక్షణకై. దేనికి? గోవుల యొక్క రక్షణానికి, భూమి యొక్క రక్షణానికి. రెండు కూడా ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్ర పరిత్రాణ కృతేవతీర్ణః తదేవ దేవారభతాస్తదాయత్. ఈయన ఏం చేస్తున్నాడు? కదాపి రామేణ బలరామునితో కలిసి ఒకనాడు మిగిలిన పిల్లలందరితో కలిసి అడవిలో ఆ మంచి దృశ్యం అంతా చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ మిత్రుడు ఒకడున్నాడు, శ్రీదాముడు అని. ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడికి దగ్గరలో ఒక ధేనుక వనం అని ఒకటి ఉంది, అక్కడ తాళ వృక్షాలు చాలా ఉన్నాయి, నాకు అవంటే చాలా ఇష్టము, మనం అక్కడికి పోదాము అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు దానికి ఆ పేరు అంటే, ధేనుకుడు అనే రాక్షసుడు ఆ తాళవనాన్ని నాది అని చెప్పి డిక్లేర్ చేసుకుని ఉన్నాడటండి. ఎవరిని అక్కడికి రానియాడంట. ఆ పళ్ళు తినాలంటే నాకు చాలా ఇష్టము, అక్కడికి పోదామని వచ్చి కృష్ణుడితో చెప్పినాడు అనమాట. ఎవడు? శ్రీదాముడు. శ్రీదామ నామ్న అంటే శ్రీదాముడు అనే పేరు ఉన్న మిత్రుడు. ఆయన మాట పైన సరే వెళ్దాం పదా అని అక్కడికి వెళ్ళినారనమాట. కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్య చరన్ సుఖేన శ్రీదామ నామ్న స్వసఖస్య వాచ మోదాదగాధేనుక కాననంత్వం అని చెప్పుకున్నాం. తాళవనము అని. అక్కడికి వెళ్తూనే అన్ని చెట్లన్నీ చాలా ఉన్నాయి, దాని నిండా పళ్ళన్నీ దండిగా ఉన్నాయన్నమాట. తన అన్నకు చెప్పినాడు ఊపమని. చెట్టుని ఇలా ఊపుతారు కదా, అలా ఊపమని చెప్పినాడు అనమాట. ఉత్తాల అంటే బాగా ఎత్తుగా ఉన్నా అని. త్వదుక్త్య అంటే త్వత్ ఉక్త్య అని. అంటే ఈ మాటను అనుసరించి అక్కడ బాగా ఎత్తుగా ఉన్న ఆ తాటి చెట్ల సమూహం దగ్గరికి వెళ్ళారు. అన్నను ఊపమనేటప్పటికీ ఆయన తన రెండు చేతులతో బలంగా ఊపినాడటండి. ఊపితే ధూతే అంటే ఊపడం. ఊపితే దాని నుంచి ఎన్ని పడినాయట, ఆ పళ్ళన్నీ తాటి పళ్ళు చాలా పడిపోయాయంట కింద. పిల్లలంతా సంతోషంగా అవన్నీ ఏరుకుంటున్నారనమాట. ఈ లోపల ధేనుకాసురుడు
గాడిద రూపంలో వచ్చినాడు. అమ్మ మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. ఎవరు మదాల ఎవరో వాళ్ళు తీశారు. ధేనుకాసురుడు రాక్షసుడు అనమాట. ఒక గాడిద రూపంలో అక్కడికి వచ్చినాడు. వాడు ఎవరిని అక్కడ రానియకుండా తనదే అదంతా అని పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఇన్ని రోజులు తను మాత్రమే ఉండాలి, ఆ వనంలో వేరే వాళ్ళు ఉండకూడదు. ఉత్తాలతాళీ నివహేత్వదుక్త్యా బలేన ధూతేథ బలేన దౌర్భ్యాం మృదుః ఖరశ్చాభ్యపతత్ పురస్తాత్ ఫలోత్కరో ధేనుక దానవోపి. ఇక్కడ ధేనుకాసురుడు అంటే ధేనువు అంటే ఆవండి. కానీ ఈయన వచ్చిండేది ఎట్లా వచ్చినాడు? రాక్షస రూపంలో వచ్చినాడు. ఇక్కడ భట్టాద్రి ఒక శ్లేష వాడుతున్నారు అనమాట. ఎట్లా అంటే ధేనువుల సమూహము అని చెప్తున్నారు. ధేనువులు అంటే ఆవులు. ఆవులను పాలించడంలో చాలా ఇంట్రెస్ట్ పరమాత్మకు. దానికోసం అవతారం తీసుకున్నాడు. నేను ధేనుకాసురుడు వీడి పేరు. వీడిని ఎట్లా నేను చంపేది అంటే, ఆవు పేరు పెట్టుకున్నాడు కదా, వీడిని నేను ఎలా చంపేది అని భావించి ఏం చేస్తున్నాడంటే తన అన్నకు చెప్పినాడంట, అన్న వీడిని చంపేసేయను. ఇక్కడ ధైనుక అంటే అక్కడ ఒక శ్లేష అన్నమాట. ధైనుక అంటే గో సమూహము. ధేనుకాసుర వధ అని కూడా దీని అర్థం అనమాట. కథం కుర్వే, ఎట్లా చేసేది నేను, ఆ పేరు గలవాడిని ఎలా చంపేది అని అనుకుని తన అన్నతో సురౌఘ యోద్ధారం అంటే వీడు దేవతలకు శత్రువు అనమాట. ఈ ధేనుకాసురుడు వాడిని సంహరింపచేసినాడు. కానీ పేరు ఎలా వచ్చింది అంటే ధేనుకాసుర భంజనాయ నమః అని కృష్ణుని యొక్క నామాలలో అష్టోత్తరం చెప్తాం కదా మనము, అందులో ఈయనకే ఉందనమాట ఆ పేరు. అంటే ఈయన సంహరించినట్టుగా. దానికి ఏం చెప్తారు అంటే బలరాముడిలో ఈయన యొక్క ఆవేశం వచ్చి ఆయన చంపినాడు అని చెప్తారు అనమాట. ఎట్లా చంపినాడట, వాడిని చెట్టుకేసి ఇలా కొట్టేటప్పటికి ఆ చెట్టు ఇంకొక చెట్టుకు ఇంకో చెట్టుకు అంటే ఒక చెట్టు వేళ్లతో సహా పడిపోతూ ఈ రాక్షస సంహారం జరిగి ఒక చెట్టు పడిపోయేదట. ఆ ప్రెషర్ కి పక్కనున్న ఇంకో చెట్టు పడిందట. మళ్ళీ దాని పక్కనున్న ఇంకో చెట్టు పడిందట. అంటే బలరాముడి బలం అంత ఎక్కువ అనమాట. కొన్ని చెట్లు వేళ్లతో సహా పడిపోయినాయట. అంత బలంగా కొట్టి సంహరించినాడట. సముద్యతో ధైనుక పాలనేహం కథం వధం ధైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమదీ ఘనస్త్వం. ఈ వీళ్ళంతా ఈ జంబుకములనంతా వధించినాడని తెలిసిందో ఇక్కడ తన అభిప్రాయాన్ని చెప్తున్నారనమాట. ఎవరు? భట్టాద్రి. ఏమని చెప్తున్నారు అంటే వరుణుడికి శృతిలో వేదాలలో జంబుక అని పేరుందటండి. ఈ అంటే నక్కల రూపంలో వచ్చినారు కదా వాళ్ళంతా ధేనుకాసురుని అనుచరులు. అంత గుంపును చిటికలో సంహరించేస్తున్నాడు పరమాత్మ అని తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన పేరును అంటే వరుణుడికి ఇంకొక పేరు అనమాట జంబుకం అనేది. ఆ పేరును వేదాలకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇంకా బయట ఎక్కడ తన పేరుని వాడుకోలేదు. ఇప్పుడు మనకు పెట్టినేమని ఇంట్లో ఒక పేరు బయట ఒక పేరు అలా ఉంటుంది కదా, అట్లా వరుణుడికి వేదాలలో జంబుక అని పేరు ఉందట. ఈయన వధ చేసినాడని జంబుక వధ అంతా విని తన పేరును వేదాలకు మాత్రమే పరిమితం చేసుకుని ఇంకా బయట వాడుకోలేదని నేను అనుకుంటాను అని చెప్తున్నాడు. మన్యే అంటే తలంతును అని. ఏమని తలుస్తాడో తన నామాన్ని అక్కడికే పరిమితం చేసుకున్నాడు. వినిఘ్నతి అంటే ఎవరినైతే వధించినాడో. జంబు కౌఘం అంటే జంబుకముల గుంపు, నక్కల గుంపును చంపినాడని తెలుసుకుని వరుణుడు తన భయముతో తన పేరును వేదాలకు తన ఇంకొక పేరును జంబుకము అని ఉండే తన పేరును వేదాలకు మాత్రం పరిమితం చేసుకున్నాడు అని చెప్తున్నాడు. వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం సనామకత్వాద్ వరుణస్తదానీం భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం వ్యధితేతి మన్యే. ఓకే,
మురారి అంటే మురుడు అనే రాక్షసుని కూడా సంహరించాడండి పరమాత్మ. అందుకు మురారి అని పేరు వచ్చింది. నీ అవతారానికి ఫలం ఈ రకంగా అంటే ఒక్కొక్క రాక్షసుని సంహరించినప్పుడు దేవతలు ఆయన పైన పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటారన్నమాట. ఈ ధేనుక వధ నీ అవతారానికి ఒక ఫలం లభించింది అని వాళ్ళు స్తుతిస్తే పరమాత్మ అనుకున్నాడంట నిజమే ఇక్కడ ఫలం పుట్టింది అని అనుకుని ఆ గోపాలకులతో కలిసి ఆ తాటి పండ్లను ఆయన భుంక్తాహ అంటే అభుంక్తాహ అంటారు. అంటే నువ్వు భుజించినావు అని. ఆ తాటి పళ్ళను ఆ మిగిలిన స్నేహితులందరితో కలిసి ఆ తాటి పండ్లనన్నీ ఈయన భుజించినాడట. ఏమని? వీడిని సంహరించడంతో ఇవన్నీ దొరికినాయి అందరికీ, లేకపోతే వాడు ఎవరిని రానివ్వడం లేదు కదా రాక్షసుడు. మనము అవతారం స్టార్టింగ్ అప్పటి నుంచి గమనిస్తూ ఉండాలండి. ఆయన ఏది కూడా ఆయుధం వాడలేదు రాక్షస సంహారానికి. తర్వాత ఒక్కడే కూర్చొని తినేది ఇష్టపడలేదు. కొన్ని విషయాలు మీరు గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ రావాలన్నమాట. రాక్షస సంహారానికి ఏది ఆయుధం వాడలేదు ఆయన. తర్వాత ఎక్కడ కూడా ఒక్కడే తినలేదన్నమాట. ఈ వెన్న దొంగతనం చేయని, పాలు పెరుగు తినని, లేకపోతే ఇంకేదన్నా పోని, ఎప్పుడు పోయినా గుంపులో ఉంటాడు, అందరికి పెట్టి తింటాడు. ఒకరే ఉండడం, ఒకరే తినడం అనేది ఇష్టపడడం. ఈ వనాన్ని కూడా అట్లా తానొక్కడే పెట్టుకున్నాడు ఆ రాక్షసుడు. వాడిని సంహరించేసి దాన్ని ఫ్రీ చేస్తున్నాడు. అంటే అందరికీ యాక్సెస్ ఉండేటట్టు. తవావతారస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం. ఇక్కడ నుతి అంటే స్తుతించడం అన్నమాట. దేవతలు నిన్ను స్తుతిస్తూ ఉన్నారు అని. తవావతారస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతిహాసి బాలై సమం తాళ ఫలాన్యభుంక్తాః మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేధో భరభృంతి భుక్త్వా తృప్తైశ్చ దృప్తైర్భవనం ఫలౌఘం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వం. ఓకే, ఆ పళ్ళట ఎలా ఉన్నాయి అంటే మధుద్రవ తేనెలూరుతూ మంచి రసాన్ని, తీయటి రసాన్ని, శృంతి అంటే స్రవించడం, అంటే స్రవింపజేస్తుంది. మంచి గుజ్జుతో, మేధో బరభృంతి అంటే మంచి గుజ్జుంది వాటి నిండా బాగా. అవన్నీ అట్లా పెద్ద తాటి పండ్లను భుక్త్వా అంటే భుజించి, తృప్తైశ్చ అంటే బాగా సాటిస్ఫై, తనివి తీర తిని, దృప్తైహి అంటే ఆ రాక్షస సంహారం జరిగింది కదా విజయోత్సాహంతో. తృప్తైశ్చ అంటే తనివి తీర తిని, దృప్తైహి అంటే విజయోత్సాహంతో ఎన్ని తీసుకోపోగలరో వాళ్ళకి చేతనైనన్ని ఫలాలను ఇంట్లో ఉండే వాళ్ళ కోసం కూడా తీసుకుపోతున్నారు. మోసుకుని ఆ బాలకులతో కలిసి ఇంటికి వచ్చినారంట. వీళ్ళు తిన్నారు, వీళ్ళకి ఎన్ని చేతనవుతాయో అన్ని ఫలాలను ఇంట్లో ఉండే వాళ్ళ కోసం మోయగలిగినన్ని పళ్ళు తీసుకుని, వహద్భిహి అంటే మోసుకోవడం, మోసుకొని రావడం, ఆ గోపాలకులతో కలిసి ఇంటికి వచ్చినారంట పరమాత్మ. తీసుకొని వచ్చినారు, వాళ్ళు తిని ఇంట్లో వాళ్ళ కోసం తీసుకొని వచ్చినారు. ఇంకొకసారి చెప్పండి. ఆ నందవ్రజంలో ఉండే ఆ గోపాలకు అన్ని పళ్ళని తీసుకున్నారు కదా, వాళ్ళంతా సంతోషంగా తిన్నారటండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ ధేనుకుడు చనిపోయినాడు అని సంతోషపడ్డారు. హతహ అంటే చనిపోయినాడని. హతో హతో ధేనుక ఇత్యుపేత్య, ఉపేత్య అంటే సమీపించడం. సంతోషపడినారు. హతో హతో అంటే 2 సార్లు సంతోషంతో చెప్పారు. రామ రామ మహాబాహో అని చెప్పారు కదా, అట్లా 2 సార్లు రామ రామ. హతహ హతహ అంటే చనిపోయినాడు, ధేనుకుడు చనిపోయినాడని ఆ మధురమైన ఫలాలను తింటూ వాళ్ళు జయం జయం, జయ ఇతి అంటే జయము జయం అని, జీవ ఇతి అంటే చిరంజీవ చిరంజీవ అని కృష్ణ పరమాత్మను స్తుతించినారట. జయ ఇతి అంటే జయము జయం అని, జీవేతి అని ఉంది కదా అంటే చిరంజీవ చిరంజీవ అని నువ్వు నుతించబడ్డావు. అట్లాంటి ఓ ప్రభు నన్ను ఈ రోగం నుంచి రక్షించు అని భట్టాద్రి వేడుకుంటాడు. హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్మధురాణి, ఫలాన్యదద్భిర్ అంటే ఆ పండ్లు తింటూ, ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః జయేతి జీవేతి నుతో విభోత్వం
మరుత్పురాధీశ్వర పాహి రోగాత్.